ప్రపంచం మొత్తం మన భారతదేశం వైపు ఒకసారి తిరిగి చూసేలా చేసిన మన రాజమౌళి సృష్టి బాహుబలి సెట్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ నేను చూసిన వండర్ఫుల్ థింగ్స్ని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నా. మా ఛానల్ని మీరు విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇక మొదలెడదామా? స్టార్టింగ్ పాయింట్ నుంచే బాహుబలి సినిమాలోని రకరకాల ఐకానిక్ షాట్స్తో బాహుబలి సెట్లోని కాంపౌండ్ వాల్ మనకు వెల్కమ్ చెప్తుంది. మేము ఇలా వాల్ పోస్టర్లు గమనిస్తుండగానే మేము ఎక్కిన బస్ డ్రైవరు బస్సు ఆపి ఇక దిగండి అని సైగ చేశాడు. సెట్ ఎంట్రీలోనే జనాలందరూ గుమిగూడి ఉండడం చూసి అదేంటో చూద్దామని వెళ్ళా. అది బాహుబలి సామ్రాజ్యం యొక్క మినియేచర్ సెటప్. సినిమాలో మనం చూసినట్టుగానే అంతఃపురము, కోటగడులు అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. బాహుబలి ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ గారు, రాజమౌళి గారు కలిసి ముందు ఈ మినియేచర్ ని తయారు చేసి ఎగ్జాక్ట్ గా దీన్ని రిప్లికేట్ చేసేలాగా బాహుబలి సెట్ ని నిర్మించారంట. తర్వాత ఈ మినియేచర్ దగ్గరే కొన్ని మైక్రో షాట్స్ తీసి అవి కూడా సినిమాలో వాడుకున్నారంట. బాహుబలి మెయిన్ గేట్ కు లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద ఢంకా ఉంది. బాహుబలి సినిమాలో యుద్ధానికి ముందు మోగించిన యుద్ధబేరి ఇదేనంట. ఇవన్నీ విశేషాలు చూస్తూ మొత్తానికి మేము బాహుబలి సెట్ యొక్క మెయిన్ గేట్ దగ్గరకు చేరుకున్నాం. ఈ మెయిన్ గేట్ సుమారు 20-25 అడుగుల ఎత్తులో ఉంది. గేట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ లోకి వెళ్ళిన ఫీలింగ్ మాకు కలిగింది. స్టార్టింగ్ లోనే 2 పెద్ద ఏనుగు బొమ్మలు మనకు వెల్కమ్ చెప్తున్నట్టుగా నిలబడి ఉంటాయి. మహిష్మతి జెండాలు పట్టుకొని ఇలా వెల్కమ్ చెప్తున్న బొమ్మల మధ్యలోంచి నడుస్తూ ముందుగా మేము చూసిన విశేషం బాహుబలిలో వాడిన టెలిస్కోప్. బాహుబలి పార్ట్ 2లో భల్లాల దేవుడు దూరంగా వస్తున్న అనుష్క ప్రభాస్లను చూడడానికి వాడిన టెలిస్కోప్ ఇదే. ఎంతో ఆశగా టెలిస్కోప్ లోంచి మేము కూడా చూద్దామని పరిగెత్తుకుంటూ వెళ్తే ఆ హోలేమో ఇలా మూసుంది. ఆ టెలిస్కోప్ కి లెఫ్ట్ సైడ్ బాహుబలి యుద్ధంలో వాడిన రాక్ థ్రోవర్ మాకు కనిపించింది. దాని పక్కనే రైమని వీల్ తిరుగుతున్న వెహికల్ ఏదో కనిపిస్తే అదేంటో చూద్దామని వెళ్ళాం. మీరు గెస్ చేసింది కరెక్టే. బాహుబలి యుద్ధంలో భల్లాల దేవుడు వాడిన వెహికల్ ఇదే. ఆ తర్వాత మహిష్మతి సామ్రాజ్యం చూపించేప్పుడు మనకు చూపించిన ఐకానిక్ షాట్స్ లో ఒకటైన ఈ గుర్రాల సెట్ దగ్గరికి మేము చేరుకున్నాం. భారీ షేపుల్లో ఉన్న ఈ గుర్రాలు ఎంతో రియలిస్టిక్ గా ఉన్నాయి. ఆ తర్వాత మేము సెట్ లో చూసిన అతి ముఖ్యమైన ప్లేస్ మహిష్మతి రాజ్యం సెంటర్ లో ఉన్న జైలు. బాహుబలి సినిమాలో అనుష్కను రానా బంధించిన ఓపెన్ జైలు ఇదే. ఇలా సింపుల్ గా చిన్నగా కనిపిస్తున్న ఈ జైలును రకరకాల యాంగిల్లో మనకు చూపించి సినిమాలో అనుష్క అగోనీని మనకు చూపించారు. ఈ మొత్తం ప్రాసెస్ ను వీడియో తీస్తుండగా నా పక్కనే ఎర్ర చీరలో ఎవరో నిలబడ్డట్టు అనిపించింది. ఎక్స్క్యూజ్ మీ మేడం అని కెమెరా తిప్పి చూస్తే కళ్ళల్లోంచి నిప్పులు కురిపిస్తున్న దేవసేన కనిపించింది. ఆ పక్కనే ఓ పెద్ద నంది, ఓ పెద్ద శివలింగము ఉన్నాయి. బాహుబలి 2 క్లైమాక్స్ ఫైట్ లో మనకు కనిపించిన శివలింగం ఇదే. దానికి లెఫ్ట్ సైడ్ బాహుబలిలో వాడిన సింహాసనం ఉంది. యాజ్ యూజువల్ గా అందరూ పోటీ పడి కూర్చొని మరీ ఫోటోలు దిగుతున్నారు. అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళాక భల్లాల దేవుడి పట్టాభిషేకం అప్పుడు వాడిన సింహాసనం కనిపించింది. ఇక్కడ మేము గమనించిన ఇంకో క్రేజీ విషయం ఏంటంటే కొంతమంది ఆ సినిమాలో ఉన్న భటుల్లాగా వేషం వేసుకొని ఇక్కడ తచ్చాడుతూ కనిపించారు. అంతా అయిపోయిందని బయటికి వెళ్తుంటే మాకు కనిపించిన అద్భుతమైన ఇంకో విషయం 100 అడుగుల భల్లాల దేవుని విగ్రహం. మేబీ సేఫ్టీ మెజర్ కోసమో ఏమో ఈ పెద్ద విగ్రహాన్ని 2 పార్ట్లుగా విడగొట్టి పక్కపక్కనే ఉంచారు. కొన్ని అడుగుల దూరం నుంచే ఆ విగ్రహం ఎంతో గంభీరంగా మాకు కనిపించింది. దగ్గరికి వెళ్ళి తనివి తీరా ఆ విగ్రహాన్ని చూసి దాని పక్కల కొన్ని ఫోటోలు దిగాం. ఆ పక్కనే బాహుబలి యుద్ధంలో చూపించిన బాణాలు పెట్టిన ఒక మిషను, యుద్ధంలో మనకు చూపించిన షీల్డ్స్, అలా యుద్ధంలో వాడిన కొన్ని సామాన్లు కనిపించాయి. ఇవన్నీ విశేషాలు చూసి ఆకలి మీద వచ్చిన వాళ్ళకి తినడానికి వీలుగా ఎగ్జిట్ కి వెళ్లే దారిలోనే ఇలా ఒక రెస్టారెంట్ ఉంది. కావాల్సిన ఫుడ్ ఇక్కడ ఆర్డర్ చేసుకొని తిని రామోజీ ఫిల్మ్ సిటీలోని మిగతా విషయాలు చూడడానికి వెళ్ళొచ్చు. ఈ రెస్టారెంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇలా విండోలోంచి అవతల సైడ్ ఉన్న మహిష్మతి సామ్రాజ్యం చూస్తూ మనం లంచ్ చేయొచ్చు. తరువాత లాస్ట్ ఎగ్జిట్ లో బాహుబలి సినిమాలో వాడిన జ్యువెలరీని ఇంకా కొన్ని మోడల్స్ ని తయారు చేసి ఇలా బాహుబలి మర్చెండైజ్ అని అమ్మకానికి పెట్టారు.
అలా మొత్తానికి మా బాహుబలి టూర్ ని ముగించుకొని ఫైనల్ ఎగ్జిట్ లోంచి బయటికి వచ్చాం. అలా ఫిల్మ్ సిటీ బస్ ఎక్కి మా హోటల్ కి చేరుకున్నాం. ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి ఫిల్మ్ సిటీలోని గ్లో గార్డెన్ ని చూసి అక్కడున్న కార్నివాల్ కి అటెండ్ అయ్యాం. ఆ కార్నివల్ లో భాగంగానే యానిమల్ లో విలన్ గా చేసిన పృథ్వీరాజ్ గారిని కలిసాం. గ్లో గార్డెన్ లో మేము చూసిన విశేషాల గురించి, కార్నివాల్ లో మేము చేసిన సందడి గురించి ఇంకో వీడియో చేస్తాను. ఆ విశేషాలన్నింటినీ తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.